జనాలంతా ఈయన ఉన్నారు కదరా, సగం ఊటీ ఈయన ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నేను దొబ్బేమన్నారు ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడే వర్షం పడింది, అప్పుడే ఎండ కూడా వచ్చేసింది. సో నేనైతే ఊటీని అయితే ఎక్కువ సజెస్ట్ చేయను గైస్, ఎందుకంటే తెలిసిన. సో హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. రైట్ నో అయితే మనం ఊటీలో అయితే ఉన్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ సమ్ ప్లేసెస్ అండ్ లెట్ మీ వెన్ షో యూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ నేనైతే మోటో బ్లాగింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది అండ్ మొబైల్ మీద పడిందంటే ఇక బిస్కెట్ అవుతుంది. కాబట్టి నేను మొత్తం నార్మల్గా రికార్డ్ చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేనైతే డిస్ప్లే చేస్తూ ఉంటాను గైస్. అక్కడ నుంచి పాపం అది అక్కడే ఉంది. నాన్ స్టాప్ దగ్గర 900 కిలోమీటర్స్ సాగు కొట్టేసాను బండిని. నాకెట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎక్కాలంటే పాపం. లెట్స్ గో. సో బయట వెదర్ అంతా మాత్రం ఇగోండి ఇలా ఉంది, మొత్తం కూడా సన్నీ అండ్ క్లౌడీగా పడుతుంది. అందుకే పెద్దలు అడుగు ఎప్పుడు ఆచి తూచి వేయాలంటారు. హలో సో ఇది ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం గైస్. బాగుంది వాళ్ళే, మంచి లొకేషన్స్ ఎట్లా కనబడుతున్నాయి, ఎక్కడ కనబడుతున్నాయి ఆ లొకేషన్ చూసుకుని అది ఇల్లు కానివ్వండి ఏది కానివ్వండి వెళ్ళిపోవాలి అంతే. సో డిస్క్రిప్షన్ గైస్, ఇక్కడైతే ఫేమస్ ప్లేసెస్ ఎక్కువ చూపాను, ఎందుకంటే మొత్తం లోకల్వి చూపిస్తాను అండ్ మంచి అవైలబిలిటీ ఉన్నాయి అయితే నేను చూపిస్తాను అంతే గైస్. యా సారీ ఏమనుకోకండి. అండ్ నేను ఆలోచించేది ఏంటంటే అందరు చూసే సైడ్ నుంచి చూస్తే దెర్ ఇస్ నథింగ్, మన డిఫరెంట్ అండ్ మన ఓన్ సైడ్ నుంచి చూస్తే దెర్ ఇస్ సంథింగ్. ఇక్కడ నుంచి యూ కెన్ సీ ఎనీథింగ్, ఐ మీన్ ఎవ్రీథింగ్ లిటరలీ. ఐ విల్ షో యూ దిస్. సో గాయస్ ఇక్కడైతే పనోరామిక్ వ్యూస్ అయితే అంత మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే అవ్వలేదు, బట్ లొకేషన్ అయితే వచ్చేసి ఊటీ లేక్ సైడ్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి పర్ టికెట్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈరోజు ఇది వీకెండ్ కాబట్టి రష్ బాగానే ఉన్నారు. సో మేమైతే లోపలికి వెళ్తాము. బోటింగ్ అయితే దగ్గర చాలా మంది అయితే ఉన్నారు కదా. ఇదంతా మార్కెట్ రోడ్ అండ్ మనమైతే ఇప్పుడు మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. అండ్ యూ కెన్ సీ చాక్లెట్స్ హియర్ అండ్ క్లాత్స్, బ్యాగ్స్, యూ కెన్ ఫైండ్ వాట్ ఎవర్ యూ కెన్. ఓ మనోడు ఏదో తీసుకుంటున్నాడు, కొంచెం దొరకలే. సో గాయస్ ఇక్కడ ఏంటంటే మీరు మోస్ట్లీ పర్చేస్ చేయడం అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే వీళ్ళు 90% మిమ్మల్ని దోచేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఏంది గాయస్ అసలు ఒక చాక్లెట్ డబ్బా వచ్చేసి 1500 2000. ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి లిటరల్లీ చెప్తున్నా కదా. ఎట్లా ఉందంటే సింపేషన్ మొత్తం ఎంత టికెట్కి అయితే ఎంతమంది లైక్ లిటరల్లీ. ఇక్కడ ఈచ్ టికెట్ కాస్ట్ 25 రూపీస్ పర్ అడల్ట్ గైస్. అండ్ చిల్డ్రన్కి అయితే దే డిడ్ంట్ మెన్షన్. అండ్ ఫర్ అబౌవ్ 5 ఇయర్స్కి అయితే వాళ్ళు అడల్ట్ అనే ట్రీట్ చేస్తారు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి అయితే అది షో యూ. మా ఇద్దరికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అండ్ అడిషనల్ ఎంత GST 7 రూపీస్ లిటరలీ. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. లోపల ట్యాంక్ దొబ్బి పంపిస్తారు లోపలికి. జనాలంతా ఈయన ఉన్నారు కదరా, సగం ఊటీ ఈయన ఉన్నారు. क्या बोलेगा इतना पब्लिक को देख के? क्या हो सकता है भाई, पब्लिक प्लेस है तो पब्लिक होगा ही ना भाई. फैक्ट. सो गाइस पॉज से चదువుకోండి. बोटिंग करना ज़रूरी है क्या भाई? जरूरी नहीं है, बट लाइक बोटिंग करने का मन कर रहा था इसलिए. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్కి సపరేట్ టికెట్ అండ్ బోటింగ్కి సపరేట్ టికెట్. తమిళనాడు టూరిజం దొబ్బుతుంది బాగా. ఇక్కడైతే ఓన్లీ క్యాష్ అంట. సో టికెట్ అయితే ఇలా ఉంది. మనకైతే షెల్టర్ నెంబర్ 9, ఐ మీన్ ఎంట్రన్స్ అయితే 9 నెంబర్ దగ్గర ఉంది. ఇది ఏంటంటే పెడ్లింగ్ బోట్ అంట. పెడలింగ్ సైకిల్. షెల్టర్ నెంబర్ 9, వేర్ షుడ్ వి గో? దట్ సైడ్. ఓ బ్యూటిఫుల్ మ్యాన్ లిటరల్లీ. లుక్ ఎట్ ద లేక్. సంథింగ్ హిట్స్ డిఫరెంట్. ఐ డోంట్ నో వాట్, బట్ చల్లగా ఎండగా
స్టాంప్ కొట్టారు. నేను మధ్యలోకి వెళ్ళి నేను చెప్తాను. షోమీ అంట. జాకెట్ మీద జాకెట్ అంటే డన్. ఈడికున్నంత బద్ధకం ఎవరికి లేదు. అమ్మ యు ఆర్ వెరీ నైస్ బోల్. ఎంట్రీ టికెట్కి లైన్ అండ్ బోటింగ్ టికెట్కి లైన్ అండ్ ఫర్ బోటింగ్ ఆల్సో లైన్ 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 లైన్. I don't like it. I avoid. But lion likes me. I can't avoid. ఎంట్రీ తీసుకుని అయితే మనల్ని లోపల పంపిస్తారు. ఏంటంటే మనకేమైనా అయితే వాళ్ళు బాధ్యులు కాదు. నా బండి ఉంది బయట, మళ్ళీ ఇక్కడ నేను దొబ్బేమన్నారు ఎందుకంటే అక్కడికి రమ్మన్నారు కాబట్టి. దోలు తీరు ఇంట్లో సైకిల్ ఉన్నప్పుడు తొక్కలే. యా వెయిట్, బోట్ అయితే తిరుగుతుంది. నో ఐ డోంట్ నో స్విమ్మింగ్. వీళ్ళు అంజడు స్విమ్మింగ్ అంటుండు బట్ ఐ డోంట్ నో. ఇది ఊటీలో వన్ ఆఫ్ ది ఫేమస్ ట్రైన్ అండ్ దీన్ని టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. మేము ఎక్కుదామని అయితే ట్రై చేసాము బట్ మాకైతే టైం జరగద్దు అనుకున్నాము, అదే జరుగుతుంది. వర్షం పడుతుంది. ఇక్కడ హాఫ్ పని వేసుకున్నాడు, నేనేమో ఫుల్గా కవర్ వచ్చేసిన. బెటర్ యూ కెన్ కట్ మీ ఆఫ్. ఇప్పుడే వర్షం పడింది, అప్పుడే ఎండ కూడా వచ్చేసింది. లిటరలీ బాగుంది. మస్ట్ డూ అని మాత్రం చెప్పను కానీ మంచిది ఆడు బాధ ఆడు. ఆగా ఆగా. యా ఇక్కడ వెదర్ మాత్రం స్టేబుల్గా ఉండదు, మొత్తం ఫ్లెక్సిబుల్. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో వీ డోంట్ ఈవెన్ నో దట్. యూ కాంట్ ట్రస్ట్ ద వెదర్. ఇఫ్ యూ ట్రస్ట్ ఇట్స్ లైక్ girls, okay, you can't trust girls na. Same goes to Tamil Nadu Ooty. You can't trust to weather, okay. That's it. ఆడికి ఫ్లాష్ బ్యాక్ బాహుబలి రేంజ్లో ఉంది, సో వదిలేసేయండి. విల్ గో బ్యాక్. సో ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ ప్లేస్ గైస్. ఇక్కడ మినీ ట్రైన్ కూడా ఉంటుంది, విచ్ లుక్స్ లైక్ దిస్. టాయ్ ట్రైన్ అంటారు కదా అది. ఇది పెద్ద ట్రైన్ వేరే, మినీ అండ్ జనరల్ ట్రైన్ వేరే. సో ఇక్కడ పక్కన ట్రెడ్ గార్డెన్ కూడా ఉంది, బట్ అదైతే స్కిప్ చేసేస్తున్నాం. అక్కడ ఏమైతే లేదు, జస్ట్ నర్సరీ లాగా విచ్ కంటైన్స్ ఓన్లీ ఫ్లవర్స్. బట్ ఊటీలో చూడడానికి అది ఉంది అంటే ఇంకా చాలా ఉన్నాయి. దట్ నేను నమ్మేది అది. ఈడి అమ్మ ఈడు బండి తాళం తీసుకోవాలి. సో బాయ్ బాయ్ ఊటీ లేక్. సో యాక్చువల్గా మేమైతే గట్టిగా తిరుగుదామని అయితే ప్లాన్ చేసుకున్నాము అండ్ మాకైతే ఎక్కువ టైం కూడా లేదు అండ్ వీ హ్యావ్ ఓన్లీ 1 day. అండ్ మేము ట్రై చేసినాము తిరగడానికి అండ్ ప్లేసెస్ కవర్ చేయడానికి, బట్ అయితే వర్షం మాత్రం తిప్పి కొట్టింది. అండ్ యూ కెన్ సీ హౌ క్లౌడ్స్ ఆర్. అండ్ ఈవెన్ ఇక్కడ పెద్దగా చూడాల్సింది కూడా ఏమీ లేదని అయితే నాకు అనిపిస్తుంది గైస్, ఎక్సెప్ట్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ లొకేషన్ లైక్ దిస్. ఇంకా మేము ఏదైతే అయిందని దొబ్బబెట్ట పీక్ అండ్ మరియు ఫోటో పాయింట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఇక్కడ మేఘాలు మొత్తం కమ్మి పాడేసినాయి అండ్ మేము పక్కనున్న హోటల్లో వెళ్ళి తినేసి బయటికి వచ్చాం అంతే. మేము లంచ్ కాగా మా దగ్గర రెయిన్ మాత్రం సంపదుంది. మా హెల్మెట్స్ అండ్ బైక్ కూడా మొత్తం తడిసి ముద్దైపోయింది. అసలు ఫుడ్ పరాటా తప్ప ఏం లేదు మాకు నిన్నటి నుంచి.
ఒకవేళ మీరు ఊటీని మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు మంచి ఇక్కడ వెదర్ రిపోర్ట్ని అయితే చెక్ చేసుకుని రండి గైస్. నా షూస్ తడిసిపోయినాయి మొత్తం. రెయిన్ గేర్ తెచ్చాం కానీ ఇంట్లో పెట్టేసాం. ఇది వేస్ట్ మేము చేసింది. వేస్ట్ కాదు తెమ్మని చెప్పిన. సో మేము యాక్చువల్లీ దొడ్డపేట పీక్ అయితే అండ్ దొడ్డపేట ఆ లొకేషన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మొత్తం వర్షం పడి క్లబ్జీ అయిపోయింది. సేమ్ మనం మున్నార్లో డే 1 ఉన్నట్టే అయిపోయింది. అక్కడ ఉన్నది మనం ఒక్కరోజే, అది ఈరోజు. రేపైతే మేమైతే కేరళకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఏం చూడలేదు, ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామంటే ఇక ట్రైన్లో ఏముంది మొత్తం. గుడ్ లొకేషన్. స్టిల్ రెయిన్ పడుతూనే ఉంది అసలు నాన్ స్టాప్. ఏంటి అని నేను ఆల్రెడీ అడిగిన ఇక్కడ లోకల్స్ని. వీళ్ళు చెప్పింది ఏంటంటే మే 1st వీక్ నుంచే ఇక్కడైతే రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుందంట. అండ్ మొత్తం ఇట్లానే ఉంటుందంట అన్స్టేబుల్గా. వి కాంట్ ఎనీథింగ్, ఇంకా వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ దగ్గరలోనే కన్నూరు ఉంది. అండ్ అక్కడ వెళ్దామంటే ఇక కేరళ పెట్టేసుకున్నాం సీదా. ఇంకా ఏదేమైనా తినేసి వెళ్ళి నిద్రపోయి రేపు మార్నింగ్. సో నేనైతే ఊటీని అయితే ఎక్కువ సజెస్ట్ చేయను గైస్, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ టు సీ. అండ్ మీకు మరీ అంత చూడాలనిపిస్తే మీరైతే మున్నార్ వెళ్ళిపోండి. మున్నార్లో మీకు 4 డైరెక్షన్స్లో మొత్తం పిచ్చే లొకేషన్స్ అయితే ఉంటున్నాయి, ఇంక్లూడింగ్ మనకి ఫోటో పాయింట్, ఎకో పాయింట్, అవన్నీ మట్టుపట్టి డ్యామ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ యూ విల్ ఎంజాయ్. బట్ దెర్ ఈస్ నథింగ్. నాకైతే అదే అనిపిస్తుంది. నేను ఇది రావడము 3rd టైమా, మరీ అంత ఏం మారినట్టయితే అనిపిస్తలేదు. అండ్ ఈవెన్ అప్పుడే ఉన్న హోటల్స్ ఇప్పుడు ఉన్నాయి. అండ్ ది రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ వర్షం కూడా చాలా అన్స్టేబుల్ వెదర్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు గో టు మున్నార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఊటీ. అది ఇక్కడ నుంచి రఫ్గా ఒక 238 కిలోమీటర్స్ వస్తుంది. మీరు మరీ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మరి ఆ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఐ డోంట్ రికమెండ్. ఈవెన్ ఇఫ్ ఐ డేట్ జస్ట్ ఫర్ 3 days అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 days. సో దట్స్ ఇట్ గైస్. ఇంత చలిలో ఇది ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు. కూల్. ఓవరాల్గా ఊటీ బాగానే ఉంది, బట్ ఏంటంటే మేము వెళ్ళిన టైమింగ్ అలాంటిది. సో స్టే అవేర్.